తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడుని జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరినీ పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఏమైనా కనపడినాయా? మళ్ళీ అడుగుతా ఉన్నా, బడ్జెట్ ముగిసింది కాబట్టి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనాయి? బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఇలాగే ప్రశ్నలు అడిగాము, సమాధానాలు రాలా. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు కూడా గమనించిన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నోట్లో నుంచి కానీ వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాలా. మళ్ళీ అడుగుతా ఉన్నా, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్ళీ అడుగుతా ఉన్నా. తండ్రిని లోకేష్ జాకీలెత్తి లేపుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. తండ్రులుండి ఎవరైనా కొడుకులు జాకీలు ఎత్తుతారు. గొప్పతనం ఉన్నప్పుడు మరింతగా ఎత్తుతారు. మీలాగా రాజశేఖర రెడ్డి గారి పథకాలకు పేరు తీసేయడం, రాజశేఖర రెడ్డి గారిని డౌన్ చేసి మీలాగా పైకి వెళ్లాలనుకోవడం అందరు కొడుకులు చేయలేరు కదా. కాబట్టి లోకేష్ గారు తండ్రిని ఎత్తుతారు ఖచ్చితంగా. ఇంకా విషయం, కల్తీ నెయ్యి, పరకామణి చోరీ గురించి అంత సుదీర్ఘంగా మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీ ప్రమేయం ఉందని ఎవరు అనుకోవట్లేదు. సరే, ఏదో జరుగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా మీరు పదే అసలు ప్రెస్ మీట్ పెడుతున్నదే దానికోసం అన్నట్లుగా. కల్తీ నెయ్యికి సంబంధించి, పరకామణికి సంబంధించి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కాస్త బురద పూద్దామని చేస్తున్నటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రయత్నం చూస్తుంటే దొంగ అని అరిచినట్లుందే. ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందేమో, పదే ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు అనేటటువంటి అనుమానం రాష్ట్ర ప్రజలకు వస్తుంది.